Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. భారత కరెన్సీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. మీ జేబులో ఉండే నోట్ల రూపం త్వరలోనే పూర్తిగా మారిపోనుంది. మనం రోజువారీ మార్కెట్లో వాడే కాగితపు నోట్ల స్థానంలో సరికొత్త ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ దేశంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. మనం నిత్యం వాడే 10 రూపాయలు 20 రూపాయల నోట్లు త్వరలోనే మరింత గట్టిగా సరికొత్త మెరుపుతో మన ముందుకు రాబోతున్నాయి. వచ్చే ఏడాది అంటే 2027 నాటికి పూర్తి స్థాయిలో రానున్న ఈ నోట్ల కోసం వచ్చే 2027 నుంచే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆర్బీఐ చకచకా ఏర్పాట్లు చేస్తుంది. అసలు ఏంటి ఈ ప్లాస్టిక్ నోట్ల కదా? ఈ నోట్ల వల్ల మనకు వచ్చే లాభాలేంటి ఇప్పుడు చూద్దాం. కాగితపు నోట్ల స్థానంలో పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీని తెచ్చేందుకు ఆర్బీఐ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఆర్బీఐ కరెన్సీ ప్రింటింగ్ విభాగమైన బిఆర్బిఎన్ ఎంపీఎల్ ఇందుకోసం అంతర్జాతీయ స్థానంలో గ్లోబల్ ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంటరెస్ట్ టెండర్లను ఆహ్వానించింది. నోట్ల తయారీకి కావలసిన ప్రత్యేకమైన పాలిమర్ షీట్లను సరఫరా చేయాల్సిందిగా అంతర్జాతీయ సంస్థలను కోరింది. మొదటగా ప్రజల చేతుల్లో ఎక్కువగా నలిగిపోయే 10 రూపాయలు మరియు 20 రూపాయల నోట్లపైనే ఈ ప్రయోగం మొదలు పెడుతున్నారు. దీనికోసం కోట్ల సంఖ్యలో సరికొత్త ప్లాస్టిక్ నోట్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. వీటిని మన దేశంలోని మైసూర్ సల్బోని ప్రెస్లలో ముద్రిస్తారు. భారతదేశ కరెన్సీ భద్రతా విషయంలో ఆర్బీఐ ఎలాంటి రాజీ పడ్డం లేదు. ముఖ్యంగా మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్లకు ఈ ప్రాజెక్టులో ఎలాంటి సంబంధం లేకుండా గట్టి నిబంధనలు విధించింది. టెండర్లలో పాల్గొనే కంపెనీలకు చైనా లేదా పాకిస్తాన్లో కార్యకలాపాలు ఉండకూడదు. ముడి పదార్థాలను అక్కడ నుంచి కొనకూడదు. అలాగే భారతదేశంతో భూ సరిహద్దులను పంచుకునే ఏ దేశ కంపెనీ అయినా సరే టెండర్లలో పాల్గొనాలంటే భారత ప్రభుత్వానికి చెందిన డిపిఐఐటి గుర్తింపు తప్పనిసరి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మన దేశ ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ ఈ నోట్ల తయారీలో ఎలాంటి జంతువుల కొవ్వు గాని డిఎన్ఏ కంటెంట్ గాని ఉండకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్, కెనడా, సింగపూర్ వంటి 50కి పైగా దేశాల్లో ఈ ప్లాస్టిక్ నోట్లనే వాడుతున్నారు. దీనివల్ల పెద్ద లాభాలు ఉన్నాయి. ఇవి నీటితో తడిచినా ఏమీ కావు, అంత సులభంగా చిరగవు. సాధారణ కాగితపు నోట్ల కంటే వీటి జీవితకాలం 3 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్ నోట్లపై ఉండే హైటెక్ సెక్యూరిటీ ఫీచర్లను కాపీ కొట్టడం నకిలీ మూటాలకు అసాధ్యం. నోట్లు ఎక్కువ కాలం మనుగడ సాగించడం వల్ల ఆర్బీఐకి పదే పదే ముద్రించే ఖర్చు తగ్గుతుంది. పైగా ఇవి పూర్తిగా రీసైకిల్ చేయడానికి అనువుగా ఉంటాయి. డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ ద్వారా ఇప్పటికే ప్రపంచాన్ని శాసిస్తున్న భారతదేశం ఇప్పుడు ఫిజికల్ కరెన్సీ రంగంలోకి కూడా సరికొత్త హైటెక్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది జరగబోయే ఈ ఆర్బీఐ పైలట్ ప్రాజెక్టు గనుక సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో 50 రూపాయలు, 100 రూపాయలు, 500 నోట్లు కూడా ప్లాస్టిక్ రూపంలోకి మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. త్వరలోనే మన చేతుల్లోకి రాబోతున్న ఈ సరికొత్త ప్లాస్టిక్ నోట్ల ప్లాన్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి.